ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవాళ వీళ్ళు ఫ్రంట్ లైన్కి వచ్చి ఈరోజు వీళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతాలవుతున్న వర్గాలకు ఎక్కడికెళ్ళైతే వాళ్ళకి ధనం ఉత్పత్తి అవుతుందో ఆ భూములను గుంజుకుంటారు. విలువైన భూములను గుంజుకునే పని ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేస్తుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నా స్టాటిస్టిక్స్ ప్రకారము 1,50,000 కుటుంబాలను ఈరోజు మళ్ళీ బిలో పావర్టీ లైన్ నూకింది. అబవ్ పావర్టీ లైన్లకు వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు. నా వెనుక నిలబడుతున్నాను చెప్తుంటే అబవ్ పావర్టీ లైన్లకు వెళ్ళిపోయేటోళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ రేట్స్ పెరిగినాయి. సంవత్సరానికి 3 పంటలు, ఇంటి ముందు కారు వచ్చింది, మీరు కళ్ళు కొట్టినాయి. ఇగో ఎందుకని వాడు అదేనా ఇది ఎవరికి తెలియని కుట్రకొని ఎంత ఎక్కడైతే భూములు రేట్లు పెంచుతుంది. యాచారంలో ఎలా 14,000 ఎకరాలు తీసుకున్నానా రుచానా కొడుకు లేదు తీసుకొని కంపెనీ పెట్టలే. మరి ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఎందుకు తీసుకున్నావు? హైదరాబాద్ కట్టేసాను. ఎందుకంటే అది ఎకరం వచ్చి 5 లక్షలకి వెళ్ళి 20-25 లక్షల కోట్లు కాబట్టి అక్కడ అవన్నీ ఎస్సీ ఎస్టీలే. వీడు కోటీశ్వరుగా అవుతాడు. వీడు డబల్ బెడ్రూమ్లు ఉండాలి, 4,000 పింఛన్ అడగాలి, రైతు బంధు అడగాలి, దళిత బంధువు అడగాలి, తెల్లాలేసి నా మీటింగ్లకు 500 ఇస్తే నా మీటింగ్ రావాలి, కోటడు తాగాలి, బిర్యానీ తినాలి, వీళ్ళు బతుకంటే వీడు ఇట్నే ఉండాలి. అంటే వీడు లేస్తున్నా కొద్ది వీళ్ళు తొక్కాలి. ఎంత పెద్ద కుట్ర ఇది! నేను చెప్తున్నా కదా. మరి ఇది ప్రజాపాలన ఎట్లయితే దగాపాలన అయితే 2014 కొనసాగుతున్న పాలన అప్పటి అయితే 2014 ఈరోజు సరే మేధావులు మీరు మర్చిపోయింది కావచ్చు. ఒక డిబేట్ మనం పెట్టినాం వరంగల్లో. ఒక డిబేట్ నా దగ్గర ఫొటోస్ ఇవాళ కూడా ఉంది. ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత బహుజనుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అంటే నేను ఆ రోజు ఈ సబ్జెక్ట్ చెప్పిన. ఇది మధ్యలో ఒక దగ్గరనే కట్ అయింది, కానీ ఆ పాలన కొనసాగుతుంది. ఎక్కడ కట్ అయిందంటే మనకు రజాకార్ అంటే నిజాం సర్కార్ ఉన్నంత వరకు నిజాము పక్కన కేసీఆర్, ఒక పక్కన రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి పాలన చేసేవారు. అప్పుడు నాందేడు, గుల్బర్గా ఇవన్నీ కూడా ఆయన కింద ఉంటాయి. అయితే ఈ నిజాం సర్కారు ఈ పక్కన వీళ్ళిద్దరు ఏం చేసిందంటే పక్కన ఉన్నప్పుడు నిజాం ఒరిజినల్గా నిజాం ఇస్ ఎ హీరో. ఎట్లా అంటే ఆయన విద్యకు వైద్యకు ఎవరైతే పెద్దపీట వేస్తారో వాడు హీరో అన్న. ఎక్కడైనా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కట్టించాడు, నిజాం కాలేజీ కట్టించాడు, నీమ్స్ హాస్పిటల్ కట్టించాడు, క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాడు, ఓకేనా, పిల్లల హాస్పిటల్ కట్టించాడు. ఇదా వైద్యానికి విద్యాలయాలు ఈ రెండింటికి పెద్దపీట. రైల్వే తెచ్చింది, ఆర్టీసీ తెచ్చింది. మరి రజాకర్ పాలన ఎట్లయితే నా ఇంటికి వచ్చి బతుకమ్మలు ఆడించింది ఇవన్నీ చెప్తారు కదా. ఇది ఎక్కడ జరిగిందంటే ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ కింద ఉన్న సైన్యాన్ని మేనేజ్ చేసేది అన్నట్టు. లంపెన్ బ్యాచ్ ఉంటే కదా ప్రతి దగ్గర. ఆ లంపెన్ బ్యాచ్ తో వీళ్ళు సోపర్ చేపించి పలానా చాకలైలమ్మ మన వాడది, ఆమెను ఇచ్చేయాలి, పలానా పోషేయ మన వాడది ఇచ్చేయాలని వీళ్ళు లిస్ట్ ఇచ్చి దాడి చేపించే ఈ బ్యాచ్. ఆ రోజుకి ఈ రోజు వరకు ఇది కొనసాగుతుంది. ధరలు ఎవరి భూమి గుంజుకోవాలి, ఇప్పుడు ఫార్మా కంపెనీ కోసం ఎవరి భూములు గుంజుకోవాలి, వీడు ఎట్లా పెరుగుతుంది అంటే ఒక కుట్ర కొనగిది. ఈ రోజు ఏం మారిందంటే 2014 వెళ్ళి నిజాం ప్లేస్ లా కేసీఆర్ వచ్చిండు, అసదు నిజాం ప్లేస్ లో పక్కకి జరిగిండు, అసద్ ఉన్నాడు, నీకు రేవంత్ రెడ్డి ఉండు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ నిజాం ప్లేస్ లోకి వచ్చిండు, ఈయన అక్కడికి వచ్చిండు, అసద్ ఆన్నే ఉన్నాడు. రేపు కొన్ని రోజులు అయినాక అసద్ ఓట్ బ్యాంక్ పెరిగినాక మళ్ళీ అసద్ అక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తారు. మనం ఏడుంటాము, మనం బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు ఏపోతో కొడుకు అనుకుంటే మనం ఈ పాట పాడుకుంటాం, పాడుకుంటే తిరుగుతాం. అంటే మనం ఎప్పుడు మోసపోతూనే ఉండాలి, అందుకని మోసపడుతూనే ఉండాలి అన్నట్టుగా. అందుకన్నా నేను బహుజన్ అంతా కూడా గోస మోసం గోస అంతే 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 100%.